హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 21st వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఒక బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటే కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడంలో ఈజీ అవుతుంది. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకు ఒక ఫిగర్ ఇచ్చిండు. ఇప్పుడు ఫిగర్ నుంచి మనము ఏం కనుక్కోవాలంటే రిజల్టెంట్ కనుక్కోవాలి, ప్లస్ రిజల్టెంట్ మేక్ చేసే యాంగిల్ విత్ విచ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. మనం కాంపోజిషన్ ఆఫ్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్ మీరు వీడియో చూసుంటే అందులో నేను ఆల్ఫా గురించి డిస్కస్ చేసిన, ఎట్ ద సేమ్ టైం రిజల్టెంట్ గురించి కూడా డిస్కస్ చేసిన. సో ఈ రెండు మనం కనుక్కోవాలి. మనకి ఫిగర్ ఇచ్చిండు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు జస్ట్ ఏమంటారు కాన్సెప్ట్ బ్రీఫ్ ఇస్తా. సింపుల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 ఫోర్సెస్ F1, F2, F3, F4 ఒక పాయింట్ దగ్గరనే యాక్ట్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ ఒకటే ప్లేన్లు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. అంటే ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా, లైన్ ఆఫ్ యాక్షన్ అంటే సింపుల్, ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఒక లైన్ని, డాటెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడం. సో వీటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ పాయింట్ వచ్చేసి ఇది. అంటే ఒకవేళ కొన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్లో యాక్ట్ అయ్యి అండ్ వాటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే మనమే వాటిని ఏమంటామంటే కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్. సో ఇది వచ్చేసి ఒక కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్స్ సిస్టమ్. సో ఇప్పుడు మనం దీనికి రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ అంటే ఏంది? ఈ 4 ఫోర్స్ వెక్టార్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనము సింగిల్ వెక్టార్గా రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే మనము రిజల్టెంట్ అంటాము. సో యాంగిల్ అంటే ఏంది? ఈ రిజల్టెంట్ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ తోటి అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఏ యాంగిల్ మేక్ చేస్తుందో దాన్నే మనము ఆల్ఫా అని అంటాము. సో ఇప్పుడు మనము ఆర్ కనుక్కోవాలి, ఆల్ఫా కనుక్కోవాలి. సో ఆర్ ఫార్ములా ఏంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్. ఇప్పుడు టాన్ ఆల్ఫా ఫార్ములా ఆల్ఫా ఎట్లా కనుక్కుంటావు? టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్వై బై సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? దీని తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తా, అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి సమ్లు ఇదే వాడతాం మనం ఈ సిస్టమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు 4 క్వాడ్రంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక కోఆర్డినేట్ సిస్టమ్. ఇది వచ్చేసి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. మీకు కోఆర్డినేట్ సిస్టమ్ ఐడియా ఉంటే ఇది ప్లస్ క్వాడ్రంట్. ఎందుకు చెప్పండి? ఇందులో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది, వై యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది. ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసి చూడండి, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఉంటుంది, వై యాక్సిస్ పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్ చూడండి, ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనము ఈ క్వాడ్రంట్లో తీసుకునే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం సైన్ ఎట్లా లొకేట్ చేయాలంటే దీన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ ఈ ఫోర్స్ ఉంది, ఈ ఫోర్స్ ఎక్స్ వెక్టర్, ఈ ఫోర్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఈ ఫోర్స్ యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఎట్లుంటుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? డెఫినెట్గా పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ పాజిటివ్ ఉంటుంది, ప్లస్ వై కాంపోనెంట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. సో ఈ క్వాడ్రంట్లో ఉన్న ఏ ఫోర్స్ వెక్టార్ అయినా కానీ దాన్ని మనం రిజాల్వ్ చేసుకుంటే దాని యొక్క 2 కాంపోనెంట్స్ అనేవి మనకి పాజిటివ్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ క్వాడ్రంట్లోనే ఏ ఫోర్స్ వెక్టార్నైనా మనం రిజాల్వ్ చేసుకుంటే దాని యొక్క ఎక్స్ కాంపోనెంట్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది, వై కాంపోనెంట్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది. సో థర్డ్ దాంట్లో చూసుకుంటే ఎక్స్ కాంపోనెంట్ నెగిటివ్ ఉంది, వై కాంపోనెంట్ నెగిటివ్ ఉంది. సో మీరు ఫోర్త్ క్వాడ్రంట్లో చూసుకుంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ కాంపోనెంట్ ఎట్లుంది? పాజిటివ్ ఉంది, వై కాంపోనెంట్ వచ్చేసి నెగిటివ్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? ఇది వచ్చేసి బేసిక్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ కావాలంటే సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి. సో సిగ్మా ఎఫ్ఎక్స్ అంతా మీరు చూడండి, సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంది? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఇట్లా అనుకోవచ్చు, లేకపోతే
ఫోర్స్ కాంపోనెంట్స్ యాక్టింగ్ అలాంగ్ x యాక్సిస్. ఎట్లా అనుకోవచ్చు, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ x కాంపోనెంట్, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x డైరెక్షన్, లేదా ఫోర్స్ అలాంగ్ x కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్స్ వెక్టార్స్ అట్లా కూడా అనుకోవచ్చు. ఓకేనా. సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు f1x ప్లస్ f2x ప్లస్ f3x ప్లస్ f4x. సేమ్ సిగ్మా ఎఫ్ఐ అయినా కూడా అంతే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ y కాంపోనెంట్స్, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ y కాంపోనెంట్స్. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు f1y ప్లస్ f2y ప్లస్ f3y ప్లస్ f4y. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే f1x ఈ కాంపోనెంట్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది ఈక్వల్స్ టు f1 cos θ1. ఇప్పుడు ఈ f1 అనేది x యాక్సిస్ తోటి ఏ యాంగిల్ మేక్ చేస్తుంది, θ1 కాదా. సో θ1 మేక్ చేస్తే ఇప్పుడు f1 ఎలాంగ్ x ఎంత అయిపోతుంది, f1 cos θ1 మనం రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో చదువుకున్నాం. సేమ్ ఇప్పుడు f2 చూద్దాం. f2 మీరు రిజాల్వ్ చేసుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి θ2. సో f2 cos θ2, సిమిలర్గా f2 cos θ3. సో ఇక్కడ నేను రాస్తే అంత కన్ఫ్యూజన్ అవుతుందని నేను ఏం చేసిన అంటే అక్కడనే డైరెక్ట్ రాసేసుకున్నా. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ f1 x కాంపోనెంట్, f1 cos θ1, ఫోర్స్ f1 x కాంపోనెంట్. నెక్స్ట్ ఫోర్స్ f2 కాంపోనెంట్. ఫోర్స్ f2 ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో x కాంపోనెంట్ డైరెక్షన్, x కాంపోనెంట్ సైన్ ఏంది, నెగిటివ్. సో ప్లస్ హోల్ బ్రాకెట్ మైనస్ f2 cos θ2 ప్లస్ నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో x కాంపోనెంట్ ఎట్లుంటుంది, నెగిటివ్ ఉంటుంది. అందుకే మైనస్ f3 cos 60. ఇక్కడ cos 60 ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఈ ఫోర్స్ వెక్టర్ అనేది x యాక్సిస్ తోటి 60 డిగ్రీస్ మేక్ చేస్తుంది కాబట్టి f3 cos 60 ప్లస్ ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఇక్కడనే వెరీ 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 ఇంపార్టెంట్, అందరికీ డౌట్ వచ్చేది ఇక్కడనే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి కేసులో ఫోర్స్ వెక్టర్ అనేది x యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసిందా లేదా, x యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ F4 అనేది y యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి అరైజ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిజల్యూషన్లా ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుందో ఆ యాక్సిస్ వచ్చేసి cos θ కాంపోనెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది, y యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది. అంటే ద cos θ కాంపోనెంట్ విల్ బి అలాంగ్ y యాక్సిస్ అండ్ ద sin θ కాంపోనెంట్ విల్ బి అలాంగ్ x యాక్సిస్. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సపోజ్ x యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుంది అనుకో, x కాంపోనెంట్ ఏమైపోతుంది అంటే f cos θ అయిపోతుంది, f sin θ అయిపోతుంది. ఇది మనకు జనరల్గా తెలిసిన రూల్. కానీ ఇక్కడ ఏమైంది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ F4 అనేది y యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేసింది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఎలాంగ్ y యాక్సిస్ వచ్చేసి నీకు f cos θ అయిపోతుంది, ఎలాంగ్ x యాక్సిస్ f sin θ అయిపోతుంది. సో అర్థమైందా. సో ఇప్పుడు మనకి ఎలాంగ్ x యాక్సిస్ ఏ కాంపోనెంట్ ఉన్నట్టు, ఇప్పుడు మనకి ఎలాంగ్ x యాక్సిస్ ఏ కాంపోనెంట్ ఉన్నట్టు ఒకవేళ yతో మేక్ చేస్తే f sin θ కదా. అందుకే మైనస్ ఎందుకు వచ్చింది మళ్ళా మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది ప్లస్ఏ మైనస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వాడ్రంట్లో ఎలాంగ్ x యాక్సిస్ అంటే x కాంపోనెంట్ సింబల్ ఎంత ఉండాలి, ప్లస్ ఉండాలి. సో ప్లస్ f4 sin 40 మనకి యాంగిల్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి sin 40. సిమిలర్గా నేను ఏం చేసుకుంటున్నా అంటే fi కాంపోనెంట్స్ కూడా రాసుకుంటున్నా ప్రతి ఒక్క ఫోర్స్ వెక్టార్కి. సో f1 ఇప్పుడు f1 యొక్క y కాంపోనెంట్ ఎంత ఉంటుంది, f1 sin θ1 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే f2 ఎట్లుంటుంది, మళ్ళీ సింబల్ చూసుకోండి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ f2 sin θ2 ప్లస్ ఇప్పుడు f3 చూసుకోండి,
F3 అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు వాల్యూ అంటే సైన్ ఏమవుతుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు y కాంపోనెంట్ వచ్చేసి నెగిటివ్ కాబట్టి -F3 sin 60 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు y కాంపోనెంట్ ఏంది, F4ది ఇందాకనే చెప్పిన. F4ది y కాంపోనెంట్ వచ్చేసి F cos 40. ఎందుకంటే ఈ టీటా అనేది y యాక్సిస్ తోటి మేక్ చేస్తుంది కాబట్టి మనకి y డైరెక్షన్లో వచ్చే కాంపోనెంట్ ఏంది, F cos θ. సో F4 cos 40. కానీ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన చూడండి. ఇది ఇక్కడ మీరు క్వాడ్రంట్ 4లో చూస్తే x పాజిటివ్ ఉంది, y నెగిటివ్ ఉంది. అంటే y కాంపోనెంట్ ఏం కావాలి మనకి, నెగిటివ్ కావాలి. అంటే ఇక్కడ మైనస్ వస్తుందా రాదా. సో మొత్తానికి మనకి ఇప్పుడు మనము Fx అంటే ఫోర్స్ అలాంగ్ x డైరెక్షన్, ప్రతి ఒక్క ఫోర్స్ వెక్టార్కి Fx కాంపోనెంట్స్ రాసుకున్నాము, ప్రతి ఒక్క ఫోర్స్ వెక్టార్కి Fy కాంపోనెంట్స్ రాసుకున్నాము. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా. దాని తర్వాత నేను ఇంకోటి ఏం చేసిన అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ θ1 అని ఉంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసిండు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిందంటే మనం ఏం చేయాలి, మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేను ఏం చేసిన అంటే పైథాగరస్ థీరం వాడి ఈ వాల్యూ కనుక్కున్నా. అంటే నేను ఈ వాల్యూ కనుక్కున్నా, ఇది θ1. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇందులోకించి సైన్ θ కనుక్కున్నా, ఇందులోకించి కాస్ θ కనుక్కున్నా. సిమిలర్గా ఇక్కడ కూడా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. సో ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చింది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేసి నేను సైన్ θ2 కనుక్కున్నా, కాస్ θ2 కనుక్కున్నా. ఇక్కడ మనకు యాంగిల్ ఇవ్వకుండా అట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ యాంగిల్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేయాలి. నీకు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కావాలంటే ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఇక్కడ నాకు సైన్ కాస్ కావాలి కాబట్టి నేను సైన్ కాస్ అప్లై చేసి సైన్ θ1 కాస్ θ1 సైన్ θ2 కాస్ θ2 వాల్యూస్ని కనుక్కున్నాను. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనం ఎక్కడ వరకు చూసినాము, ఎఫ్ఎక్స్ కాంపోనెంట్ ఎఫ్ఐ కాంపోనెంట్ అన్నీ మనము నీట్గా రాసుకున్నాము. సో తర్వాత ఏం చేయాలంటే సింపుల్. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ రాసుకున్నాం కదా, ఆ కాంపోనెంట్స్ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో F1 cos θ1, సో 200 × 2/√5. cos θ1 ఎంత వచ్చింది మనకి, 2/√5. అట్లనే F2 cos θ2, ఇక్కడ ఏముంది మనకి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. సో మైనస్ 120 × cos θ ఎంత ఉంది 3/5. సో 3/5 మైనస్ F3 cos 60, 50 × cos 60 వాల్యూ ఎంత 1/2 ప్లస్ F4 sin 40 ప్లస్ 100 sin 40. సో సిగ్మా Fi కూడా సేమ్ దాని లెక్కనే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఎంత వస్తుంది మనకి 200 × 1/√5. ఎట్లా మనకి చూడండి, ఓకే ఇది కూడా చెప్తా. sin θ1 ఎంత 1/√5. సో F1 ఎంత 200 × 1/√5 ప్లస్ F2 sin θ2, F2 ఎంత 120 × sin θ2 ఎంత 4/5 మైనస్ F3 sin 60, F3 ఎంత 50 × sin 60 మైనస్ F4 cos 40, F4 ఎంత 100 cos 40. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ వాల్యూస్ ఏమొచ్చినాయి నాకు 146.54. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటున్నా. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఏంది, R = √σfx² ప్లస్ σfy². సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 160.18 న్యూటన్. అంటే దాని అర్థమైంది, ఈ 4 ఫోర్స్ వెక్టార్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనము ఒక సింగిల్ వెక్టార్గా రాసుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది మనకి 160.18 న్యూటన్. ఇప్పుడు మనం ఆ రిజల్టెంట్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో చూద్దాం. సో ఫార్ములా ఏంది, tan θ ఓకే సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఎక్స్. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత మనకి 65.54 బై సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత 146.1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan అటు పంపిస్తే θ tan 1 65.54 బై 146.1. సో నేను tan 1 ఆఫ్ దట్ వాల్యూ సాల్వ్ చేస్తే నాకు θ టైం వచ్చింది 24.15 డిగ్రీస్. సో క్లియర్గా అర్థమైందా. సో ఈ బేసిక్ ప్రాబ్లం మీకు అర్థమైతే తర్వాత వచ్చే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ ఏమేమి కాన్సెప్ట్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, దాని రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత,
యాంగిల్ ఎంత, సైన్స్ ఎట్లా తీసుకోవాలి, సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకోండి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లో మీకు ఇవి మీరు ఈజీగా చేసేయగలుగుతారు. ఓకేనా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.